यतस्तावरा जंगमा वृक्षसंघा सदा तं गणेशं नमामो भजामहम्। కళల కానాచి నాటికల పరిషత్ వారికి కళాంజలు తెలియజేస్తూ రేపటి సూర్యోదయం కోసం ఈరోజు పడే ప్రశ్నేతనే కళారూపం. మా ఈ కళారూపం దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు అంకితం. శ్రీ నటరాజాస్ మల్లాంవారి నాటిక సాలిగుడు, రచన అడపా సూరిబాబు, దర్శకుడు తాతకొండ ముమ్మిడి, సంగీతం నాగరాజు, ఆహాలు నాగులు, రంగాలంకరణ లైటింగ్ ఎఫెక్ట్ ఎంఎస్, నాటిక సాలిగుడు. అవని అవని, నా ఫైల్స్ అక్కడ టేబుల్ మీద మర్చిపోయాను, కాస్త అందించు. థ్యాంక్ యూ. వాట్ అబౌట్ మై బ్రేక్ఫాస్ట్? యాని ఇవాళ అత్తయ్య గారు ఆవిరి పొడి చేశారు. హెల్త్ కి మంచిది, బలం కూడా. చెమ్మతారా? అవని, ఈ ప్రాజెక్ట్ వర్క్ నాకు చాలా ప్రెస్టీజియస్. ఆఫీస్లో అందరూ చేతులు ఎత్తేస్తే ఛాలెంజింగ్గా టేకప్ చేశాను. టైం లిమిట్ కూడా ఉంది. నీకు తెలుసు కదా, టైం వేస్ట్ చేయడం నాకు ఇష్టం ఉండదని. అందుకే నువ్వన్న ఆవిరికుడు, అది తినడానికి ఒక ప్లేట్, టచ్చింగ్కి చట్నీ, చేత్తో ముక్కలు తుంచుకోవడం, చట్నీ అద్దుకోవడం, నోటికి పూసుకుని లేచెల్లి కడుక్కోవడం, ఇదంతా టూ మచ్ ఆఫ్ టైం వేస్ట్. అందుకే యాజ్ యూజువల్గా నాకు ఇచ్చే వెజ్ శాండ్విచ్ విత్ టిష్యూ పేపర్, ఒక చిల్ థమ్స్అప్, దట్స్ ఇనఫ్ ఫర్ మీ. అయినా ఇన్ని రోజులుగా కాపురం చేస్తున్నావు కదా, నాకేం కావాలో రోజు చెప్పాలా? కాపురం ఒక ఇంట్లో కలిసి తినడం కాపురం కదండి. మీ ఇష్టాలే కాదు, నా ఇష్టాలు కూడా. అవని ప్లీజ్.
ఏంటిది? అరకు చంటాడు ఇప్పుడే నిద్రకు వస్తున్నాడు. అరకు నువ్వు బొజ్జో నాన్న, నువ్వు బొజ్జో. బటపత్రసాయికి పరహాలనాలి రాజీవనేత్రునికి రకలాలనాలి. స్టాప్ ఇట్. ఏంటమ్మా ఇది? మీ ఇద్దరి చేతగానితోను పెళ్ళై 4 ఏళ్ళైనా ఓ పిల్ల లేదు, పీచు లేదు. మీకు పిల్లలు అక్కర్లేదు అనుకున్నారేమో, కానీ మాకు మనవడం మనవరాలు కావాలి. వాళ్ళతో మా అచ్చట్లు ముచ్చట్లు అన్నీ తీర్చుకోవాలి. ఎదురు చూసి చూసి కళ్ళు కాయడమే కానీ దీని కడుపులో కాయలేదు. లోపం మీ ఇద్దరిలో ఎవరిలో ఉందో నాకు తెలియదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళమంటే ఇద్దరిలో ఉలుకు పలుకు ఉండదు, బొమ్మలా నిలబడతారు. అందుకే ఈ బొమ్మనే నా మనవడు అనుకుని నా ముచ్చట తీర్చుకుంటున్నాను. దానికి ఇంత ఓవర్ యాక్షన్ అవసరమా? మీ దగ్గర యాక్షన్ లేకపోయేసరికి మేము ఓవర్ యాక్షన్ చేయాల్సి మరి నేను లోపల కుమిలిపోతున్నాను రా. నాన్న, నువ్వు నన్ను నాన్న అని పిలిచినప్పుడల్లా నువ్వెప్పుడల్లా నీ బిడ్డచారి పిలిపించుకుంటావని ఎందుకు చూస్తున్నాను. నాన్న, నువ్వు అమ్మ మనసులో బాధపడినంత మాత్రాన పిల్లలు పుట్టారు కదా. తలరాత, ఫేట్, ఆ భగవంతుడి బ్లెస్సింగ్స్ కూడా ఉండాలి కదా. మేము అదే అనుకుంటున్నాం. మా తర్వాత బాగుండలేదు, ఈ జన్మ ఆయన మా తాతని అదృష్టం లేదో మొన్నని. కొట్టొచ్చిన వేళ బిడ్డొచ్చిన వేళ అంటారు. ఏ ముహూర్తాన్ని ఈ మహాతల్లి గడపలో కాలు పెట్టిందో కానీ. అమ్మా ప్లీజ్, దయచేసి అవన్నీ ఏమనద్దు. అనని బట్టి ఆ మాత్రం అనకపోతే ఆవిడ అత్తగారు ఎలా అవుతారు? చూడండి, మీరు గొడ్డన్నా గొడ్రాలన్నా విని తట్టుకునే శక్తి సహనం నాకున్న ఎత్తయ్య. అందుకే నాకు అవనిజం అని పేరు పెట్టారేమో, కానీ ఒక్క నిజం మీకు తెలిస్తే. ఏంట నిజం? ఆ నిజము అవని, మీ అబ్బాయిని అడగండి, చెప్తారు. ఏంటది? దాని ఇష్టం వచ్చినట్టు. అమ్మా ప్లీజ్, ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి. ఏ పిల్లలు పుట్టకపోతే కొంపలు ఏమైనా మునిగిపోతాయా? కొంపలో ఆనందం ఉండదంగా. పువ్వులు పూయని చెట్టు, పిల్లలేని ఇల్లు ఉండి లాభం ఏంటో నీకు పెళ్ళలాగా. రాజ్యం ఏం మాట్లాడుతున్నావు? మీరుండండి. అమ్మా ప్లీజ్, నీకు చేతులు ఎత్తి దండం పెడతాను. దయచేసి ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి అమ్మా. ఏంట్రా వదిలేసేది? అదన్నమాట నీకు అర్థమైందా? గుడ్డ కాల్చి నీ నెత్తి వేస్తోందిరా. తప్పంత నీతి అన్నట్టు మాట్లాడింది. ఆ నిజమేదో నీకు తెలుసట. అది తెలిస్తే నేను భరించలేనట. ఏంట్రా నిజం? చెప్పరా? ఏంట్రా మాట్లాడు? నువ్వు మాట్లాడు. అది దాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతోంది. తెలుస్తాను, నిజాన్ని నీకు తెలుస్తాను. రేపు కూడా నాన్న కబుర్ చేసి తాడ పెడ తెలుస్తాను. అమ్మా రాజ్యం మీరు రండి. మీ అబ్బాయిని అడిగి చెప్తారు. అమ్మా అవని, తల్లి అవనిగా. నాన్న, బాగున్నావమ్మా? మీరు బాగున్నారా? ఏంటి సడన్ గా వస్తున్నట్టు మనైనా చేయలేదు? అమ్మా, నా కూతురింటికి నేను రావడానికి
ఫోన్ చేసి పర్మిషన్ తీసుకోవాలా? అదే అదేం లేదు నాన్న, అదేం లేదు. మా అత్తయ్య గారు ఏమైనా ఫోన్ చేసి రమ్మన్నారా? నేను అలా అనలేదు. యా ఐ కంప్లీటెడ్ ఇన్ టైం బౌండ్. కాకపోతే నెట్ కనెక్షన్ కాస్త స్లోగా ఉంది. వన్స్ ఓపెన్ అయిన వెంటనే సెండ్ చేస్తాను. షూర్ ఐ టేక్ కేర్ ఆఫ్ ఇట్. థ్యాంక్ యూ. బాబు మావయ్య బాగున్నావా? యా కాస్త వర్క్ బిజీ. వచ్చింది మా నాన్న, మీకు పిల్లనిచ్చిన మామ. పెద్ద అయినా 5-2 నిమిషాలు మాట్లాడొచ్చుగా. మీరు ఇలా బిహేవ్ చేయడం ఏం బాగలేదు. అబ్బా, ఇది తీసి కాసేపు పక్కన పెట్టండి. ఏమండి? నా ఫోను లోపలే ఉండిపోయింది. వచ్చేటప్పుడు తీసుకురండి. వాళ్ళ నాన్న ఫోన్ చేసి కాళ్ళు పెట్టి తెలుస్తాం. అన్నయ్య గారు, ఏమండి? మీ బావగారు వచ్చారు, త్వరగా రండి. ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడేనమ్మా. అవునిజా, నువ్వు చేస్తున్న పని ఏం బాగోలేదు. మీ నాన్నగారు అలాగే నిలబట్టి మాట్లాడుతున్నావు. రండి అన్నయ్య గారు, కూర్చోండి. రండి నాన్న, కూర్చోండి. బాగోలేదు వచ్చి ఇప్పుడేనండి. అలా కూర్చోండి. బాగున్నారు ఇలా వాటర్ తీసుకోండి. అమ్మా అవుని, మీ నాన్నగారికి ఇంకా కాఫీ ఇవ్వలేదా? వెళ్ళి తీసుకురండి. ఏం బావగారు అనుకోకుండా వచ్చారు? కాదు, అనుకునే వచ్చాను. మీ అమ్మాయి రమ్మని ఫోన్ చేసిందా అన్నయ్య గారు? అవునమ్మా, ఇందాక అమ్మాయి ఏమో మా అత్తయ్య గారు ఫోన్ చేసి రమ్మందా అని అడిగింది. ఇప్పుడు నువ్వేమో మీ అమ్మాయి ఫోన్ చేసి రమ్మందా అని అడుగుతున్నావు. నాకేం అర్థం కావడం లేదు. నిజాలు నిదానంగా అర్థమవుతాయండి. కానీ ఒక నిజం మాత్రం మీరు అందరూ మర్చిపోయినట్టున్నారు. ఈ రోజు సెలబ్రేషన్ మీకు ఎవరికి గుర్తులేదు అనుకుంటా. అదేనండి, మా అమ్మాయి అల్లుడి గాళ్ళ పెళ్లి రోజు. మీ నాన్నగారు పోయమ్మా. మీ అమ్మాయి గారికి తప్పుకుంటే మిమ్మల్ని అందరినీ మన ఇంటికి పిలిచి గ్రాండ్గా సెలబ్రేట్ చేసి నేను ఆ వంటకు వాడిని ఏదో నాకు సూచన చేస్తున్నా. బావగారు మీరు అలా నిలబడండి, నిలబడండి బావగారు. మీ అత్తయ్యకి మామయ్యకి ఇచ్చి వాళ్ళ ఆశీర్వాదం ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలతో నిండు నూరేతో సుఖంగా ఉండు నాన్న. ఓకే మావయ్య, ఇప్పటికే టూ మచ్ ఆఫ్ టైం స్పెండ్ చేశాను. ప్రాజెక్ట్ వర్క్ కొంచెం అర్జెంట్గా కంప్లీట్ చేయాలి. ఏమండి, ఎప్పుడు మీకు ఆ ప్రాజెక్ట్ వరకు అప్పుడప్పుడు మీ బాస్తో వీడియో కాన్ఫరెన్స్, ఇదే మీ సంసారం సర్వస్వం. ఇంకేం అక్కర్లేదా? ఇంకేం చేయమంటావు? మా నాన్న దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకున్నారండి. దీర్ఘసుమంగళి భవ, ఆయుష్మాన్ భవ. అమ్మా, కళకాలం పిల్లా పాపలతో
సుఖంగా జీవించు. ఫలించే దీవెలు దీవించండి. అత్తయ్య బాగమ్మా. అమ్మా, వస్తూ దారిలో సంతానలక్ష్మి ఆలయంలో మీ ఇద్దరికైనా అర్చన చేయించాను. ఇదిగో, పసుపు కుంకుమ. బాగుంది. మంత్రాలకి చింతకాయ రాలు, కుంకుమ వడ్లకి కడుపు పండదు. అసలు జాతకంలోనే తల్లయ్య యోగం రాసుండాలి. నా బిడ్డ అదృష్టవంతురాలు. దీని జాతకం అద్భుతమైంది. సంతాన యోగం ఉంది. ఆహా, అవునవును, బ్రహ్మాండమైన అదృష్టవంతురాలు. పెళ్ళైన 2 ఏళ్లకే తల్లిని పొట్టలు పెట్టుకుంది. పెళ్ళైన 4 ఏళ్ళైనా తల్లి కాలేకపోయింది. అత్తయ్య ఏ? చించుకుంటున్నావు ఎందుకు? పెళ్లి చేసుకుని నీ మెడ పసుపు తాడు వేయించుకుని వాడి మెడకి ఉరుతాడు బిగించాం. మా గొప్పకి గుదిపడ్డవయ్యాం. అయినా అసలు మా జాతకంలోనే రాసిందేమో పిల్ల పాపాలేని గుండ్రాలు ఈ ఇంటి కోడలుగా వస్తుందని. ఇంకొకసారి మీరు నన్ను కొట్టాలన్నారు. ఇంత జరుగుతుందా? మీరు నోరు తెరవద్దు. ఆ విషయం మీరు చెప్తారా, నన్ను చెప్పమంటారా? అవును, ప్లీజ్ డోంట్ కీప్ ఇట్ అజిటేటెడ్. నేను మా అమ్మని కన్విన్స్ చేస్తాను. నో కన్విన్స్, నో కాంప్రమైజ్. ఈరోజు ఆ నిజం మీరైనా చెప్పాలి, లేకపోతే నేనైనా చెప్పాలి. ప్లీజ్ అమ్మా, అమ్మని! ఏమిటమ్మా ఉత్తరేణి? రా తల్లి. కూర్చోండి. ఏడవ అవనిజ అంటే ఆ సీతమ్మ తల్లి. ఓర్పుకి సహనానికి ఆ తల్లిని దర్శనంగా చెప్తారు. అందుకే నీకు అవనిజ అని పేరు పెట్టాను. కొంతమ్మ, నీ కనుక పేరు పుట్టింటికి మెట్టింటికి మంచిది కాదమ్మా. రిలాక్స్ తల్లి, రిలాక్స్. నాన్న మాటి మాటికి నన్ను కొట్టాలు అంటుంటే దీన్ని తట్టుకోలేకపోతున్నాను. నీ చేయి తప్పుకి శిక్ష అనుభవించాల్సి వస్తుంది నాన్న, శిక్ష అనుభవించాల్సి వస్తుంది. ఉన్న మాటే కదా మంది. నేనేమి అబద్ధం చెప్పలేదే. నిజం అందరికీ కనిపిస్తూనే ఉందిగా. మీ కళ్ళ కనిపించిన ఆ నిజాన్ని ఆయన్ని చెప్పమంటున్నారు. నా కొడుకు నిజం చెప్పలేని అసమర్థుడమ్మా. సమర్థురాలి నువ్వున్నావుగా, నువ్వే చెప్పు. ఆడలేక మద్దలు కూడా అన్నట్టు రాజ్యం, నువ్వు సమస్యలు చంపవే, మనుషుల్ని కాదు. మీరు ఆగండి. ఈ రోజు తాడో పేడో తేలిపోవాలి. ఈ ఇంట్లో అందుండాలో నేను నాలో తేలిపోవాలి. నా నిజమేదో ఇప్పుడే తెలియాలి. అత్తయ్య, మన పెరట్లో ఒక జాజి చెట్టును పెంచుతుంది. ఆ మొక్కను ఎలా నాటాలి? ఒక అందమైన పూల కుండీ తెచ్చి అందులో మట్టి నింపి ఆ మొక్కను నాటాం. దాన్ని అలాగే వదిలేస్తే పెరుగుతుందా? దానికి కావాల్సిన నీరు పోయాలి, ఇంకేం కావాలో అన్నీ ఇవ్వాలి. అప్పుడే అది పచ్చగా ఎదుగుతుంది, వాసన వెదజల్లి పూలిస్తుంది. అదేది ఇవ్వకుండా దాని మానాన్ని దాన్ని వదిలేస్తే ఎండిపోతుంది, చచ్చిపోతుంది. నాన్న, నేను ఆడపిల్లని. అమ్మకు మాత్రమే చెప్పుకునే విషయాలు చాలా ఉన్నాయి. నాకు చెప్పుకోవడానికి అమ్మ లేదు నాన్న, అమ్మ లేదు. తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, తిరగడానికి కారు, మాట్లాడడానికి మనుషులు, ప్రేమ చూపించే అమ్మ నాన్న
ఆప్యాయత చూపించే అత్తమామ ఉన్నంత మాత్రాన ఏ ఆడది తల్లి కాలేదు. మనసులోని కోరుకుని శరీరం కోరుకునే సుఖాన్ని అందించగలిగే గుర్తున్నప్పుడే ఏ ఆడదైనా తల్లి కాగలదు. నేనే కుంతిదేవిని కాదు, వరాలు పొంది తల్లిని అవ్వడానికి. నాకు కూడా ఒక శరీరం ఉంటుంది, దానికి ఒక మనసు ఉంటుంది. ఆ మనసులో తల్లిని అవ్వాలనే కోరిక ఉంటుంది. ఇదే రోజు 4 ఏళ్ల కిందట కన్యగా ఉన్న నన్ను ఆయన కాళ్ళు కడిగి కన్యాదానం చేశాం. ఇప్పటికీ కన్యగానే ఉన్నాను. అమ్మా, నీ గుండెలో ఇంత బాధ కాచుకున్నావా తల్లి? అత్తయ్య ఆరోళ్ళు భరిస్తూ, మావయ్య మన్ననలు పొందుతూ, భర్త మౌనాన్ని సహిస్తూ నీ జీవన నివాసం చేస్తున్నావా తల్లి? బాబు రఘురాం, ఏమిటయ్యా ఈ నా బంగారు తల్లి? ఓదార్పుని కోరుకుంటున్నాను. గాయపడింది నా మనసు. నా మనసు ఎంత బాధపడుతుందో నీకు తెలీదు. దానికి కారణం నేను కాదే. నిన్ను చూడాలన్న సీతాదేవిని లోకనిందుకు భయపడి శ్రీరాముడు అడవుల్లో వదిలేశాడు. ఆ సమయంలో శ్రీరాముడు మనసు కూడా కుంగిపోయి ఉంటుంది. కానీ నష్టం జరిగింది సీతకేగా. ఆనాడు సీత అత్తింటి నుండి అడవులకి వెళ్ళింది. ఇప్పుడు ఎవరు అత్తింటి నుండి పుట్టింటికి వెళ్ళింది. అంటే అంటే నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోతావా? అది నా చేతుల్లో లేదు. అవని, మీరంతా నన్ను శారీరకంగా బలహీనండి అనుకోవచ్చు, కానీ పెళ్ళైన నాటి నుండి నన్ను గుండెల్లో పెట్టుకుని చంటి పిల్లాడిలా చూసుకున్నావు. నా బలం నువ్వు, నా బలహీనత నువ్వు. అలాంటి ఈ అవనిజ నన్ను వదిలి వెళ్ళిపోతే చచ్చా కల్లో కూడా నేను ఊహించుకోలేను. అవని, ప్లీజ్ అవని, ఇంకొక్కసారి ఆలోచించు. దయచేసి నన్ను వదిలి వెళ్ళొద్దు అవని, వదిలి వెళ్ళొద్దు. ఇంకొకసారి ఆలోచించండి. ఆలోచించి నిర్ణయం తీసుకుందాం. ఏంటది చించని ఆలోచించాడు? మన పుస్తకాలు వచ్చి దాని పైన చించేశాను. అది ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండడానికి వీలేదు. అయినా మాటి మాటికి మార్చుకునేది నిర్ణయం అనిపించుకోదండి. తప్పు రాదు. తప్పు మనవాడిలో పెట్టుకుని ఆ అమ్మాయికి శిక్ష వేయడం తప్పు. రాజ్యం పుట్టిన ప్రతి ఆడది అమ్మ కాలేకపోవచ్చు. అమ్మ కానీ పుట్టుకతోనే అమ్మ మనసు కలిగి ఉంటుంది. ఆ మనసుతోనే ఇన్నాళ్ళు వాడు తప్పుడు పడిపోయి పెట్టుకు దాచుకుంది. నువ్వు కూడా ఆ మనసుతోనే అమ్మాయిని క్షమించవే. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ! ఎంత జాలిగుండే, ఎంత జాలిగుండే! అంత జాలి చూపించేవాళ్ళు మరిగో వస్తున్నారుగా, వాళ్ళతో పాటు వెళ్ళండి.
మనసులో దాచుకోలేదండి. సమయం కోసం ఎదురు చూసింది. వాళ్ళ నాన్న వచ్చాడుగా, నా ఒకడు సంసారానికి పనికిరాడు అని ఓ బండపై వాడి నెత్తి మీద వేసి వాడితో తెగతెంపులు చేసుకుని అక్కడ నచ్చిన వాడితో తైతక్కలాడడానికి వెళ్తుంది. నీ పేటలు అని నేను నీ సంసారం అంతే సరిపెట్టుకుంటాను. మీరు ఉండమన్నా ఉండం, అలాగని వెళ్ళి ఊరుకోం. ఏం చేస్తారండి? ఏం చేస్తారు? మహా అయితే విడాకుల కోసం కోర్టు పెట్టి ఎక్కుతారు. మా వాడి మీద నింద ఎలాగో వేశారుగా, అదే జడ్జి గారికి చెప్పుకోండి. వెంటనే విడాకులు వచ్చేస్తాయి. మాకు కావాల్సింది కూడా అదే. ఓ మంచి పిల్లలు చూసి మా వాడికి మళ్ళీ పెళ్లి చేస్తాను. ఎందుకో దాని ముందు కూడా ఉపయోగలుగా వెళ్ళమనగానే వెళ్తున్నవాడు సంబరపడకండి. కేసు కేసు అని ఓ తెగ ఒబ్బలాడపడిపోతున్నారు. ఆ ముచ్చట చూపిస్తాం. విడాకుల కోసం కేసేస్తాము, భరణం కోసం కేసేస్తాము, ఆస్తుల వాటా కోసం కేసేస్తాము. డొమెస్టిక్ వైలెన్స్, అహింస కేసు అదే వేస్తాము. కేసుల్లోనే కాదు, జీవితంలో కూడా గెలిచేది నా బిడ్డే. మైండి పదమ్మా. నాన్న 1 minute. ఎన్నాళ్ళు ఈ నిజం ఈ 4 గొడవల మధ్య ఉండేది. ఇప్పుడు నలుగురు నోళ్ళలోనూ నానుతుంది. మన పరువు ప్రతిష్టలు బజార్న పడతాయి. అది విని తట్టుకోగల శక్తి ఆ భగవంతుడు మీకు ఇవ్వాలని కోరుకుంటున్నాను. అత్తయ్య, నేను గెలవాలని నన్ను ఆశ. నువ్వు గెలవాలని కదమ్మా, నిన్ను మనసుతో మీరిద్దరు కలవాలని కోరుకుంటున్నాం తల్లి. మీరిద్దరూ కలవాలని కోరుకుంటున్నాం. అమ్మా, అమ్మా అవని, నా బీపీ దగ్గర తగ్గిపెట్టావమ్మా. ఏంటి మావయ్య, మీరు రోజు ఇంతే. టైం ఎంతైంది? ఇప్పుడు వరకు బీపీ టాబ్లెట్ వేసుకుంటే ఎవరైనా ఉంటారా? మావయ్య, అమ్మా, మీకు ఏదైనా అవసరం అయితే నన్ను అడగండి. అత్తయ్య మాత్రం డిస్టర్బ్ చేయొద్దు. అమ్మా, ఆ, ఒక కాఫీ. మర్చిపోయాను. చలో చలో తీసుకొస్తాను. కాఫీ తీసుకోండి. కాఫీ తీసుకోండి. మిమ్మల్ని ఏంట పరచాను? కాఫీ తీసుకోండి.
మంది తెచ్చే కోడల పిల్ల ఇంట్లో లేకపోయేసరికి కన్న కూతురే వెళ్ళిపోయినట్టుంది. మీకు అలాగే ఉంటుందండి. మనుషులు ఎవరికైనా అలానే ఉంటుంది. అంటే నేను నా గురించి చెప్పుకుంటా. కోడల పిల్లలు పంపించేస్తాం. అబ్బాయి ఏమో ఆఫీస్ పని మీద క్యాంపుకు వెళ్ళాలని వెళ్ళాడు. 4 రోజులు అయింది. ఇంటింట్లో మనతో ఉండేసరికి బాగుంటుంది. వెదవదు చుట్టాలు వచ్చి 4 రోజుల నుండి వెళ్తేనే ఇల్లంతా మోసిపోయినట్టు ఉంటుంది. ఇదంతా మామూలేనండి. 4 రోజులు అయితే అన్నీ అవే సర్దుకుంటాయి. చూసావా, ఎప్పుడో ఒకసారి వచ్చి వెళ్ళే వాళ్ళు వెళ్ళిపోతేనే ఇంతలా ఉంది. మన అనుకునే వాళ్ళు మనకు దూరంగా ఉంటే ఎంత బాధగా ఉంటుందో. 4 రోజులకే నాకు ఎంత బాధగా ఉంది. ఏళ్ల తరబడి పిల్లలకు దూరంగా ఉండే తల్లిదండ్రులు ఎంత బాధపడుకుంటారు. సింగనాలు జీలకర్రే కాదు. అయినా మన అనుకుంటేనే బాధ. మనది కాదు అనుకుంటే ఏ బాధ ఉండదు. అందరికీ నీ అంత గుండె దగ్గర ఉండదులేవే. ఓష్ ఈ రోజుల్లో ఫోన్లుండగా ఉత్తరాలు ఎవరు రాస్తున్నారబ్బా? అనుమానం లేదు. వాళ్ళు అయి ఉంటారు. లైవ్ నోటీస్ పంపించుంటారు. ఏమండి నోటీసేనా? చూడొస్తావా? ఎందుకంత కంగారు పడుతున్నారు? నువ్వు చూడు. నువ్వన్నా నాన్నన్నా నాకు చాలా ఇష్టం. చిన్నప్పటి నుండి నన్ను ఎంతో అల్లారు ముద్దుగా పెంచారు. అవనిజ అన్నా కూడా నాకు చాలా ఇష్టం. ఎందుకంటే పెళ్ళైన నాటి నుండి నన్ను చిన్న పిల్లాడిలా గుండెల్లో పెట్టుకుని చూసుకుంది. మగాడిగా పుట్టిన ప్రతివాడు పెళ్ళైన తరువాత ఒక భుజం మీద తల్లిదండ్రుల బాధ్యతల్ని, మరొక భుజం మీద పెళ్ళాం పిల్లల బాధ్యతల్ని మోస్తూనే ఉంటాడు. ఆడదానివి, అందున అమ్మవి అయిన నీకు ఆ విషయం ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. కాకపోతే ఆడదానికి ఆడదే శత్రువు అని ఒక మగాడు రాసిన నానుడిని ఆడదానివైన నువ్వే నిజం చేశావు. పిల్లలు పుట్టడం, పుట్టకపోవడం ఇవేవి మన చేతుల్లో లేవు. కాకపోతే దాన్ని సాకుగా చూపించి నా అవనిజని నాకు దూరం చేశావు. అమ్మా, నాన్న నువ్వు లేకుండా ఉండగలడా అమ్మా? మాట్లాడవే అమ్మా, చెప్పు. అలాగే అవనిజ లేకుండా కూడా నేను ఉండలేనమ్మా. మీరు లేకుండా ఉండలేను. ఇటు కొడుకుగాను అటు భర్తగాను మీ ఇద్దరికీ న్యాయం చేయలేకపోయాను. మనిషిగా మీ మధ్య బ్రతకలేక మీ నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాను. అమ్మా, నేను శారీరకంగా బలహీనుడి కావచ్చు, కానీ మానసికంగా నేను చాలా బలవంతుణ్ణి. ఆత్మహత్య చేసుకునేంత పిరికివాణ్ణి కాదు. మీరు భయపడద్దు, నా గురించి ఆలోచించొద్దు, దయచేసి ఎక్కడా వెతకొద్దు. నన్ను క్షమిస్తారని ఆశిస్తూ నీకు నాన్నకు నా నమస్కారాలు. చేతులు కలితో ఆవులు లాభం లేదు. రాజ్యం నువ్వే చెప్పావుగా, మనది అనుకుంటేనే బాధ, మనది కాదు అనుకుంటే ఏ బాధ ఉండదు. ఎవరు
ఓదార్చలో నాకు అర్థం కావట్లేదు. రాగలరా? బాబు, మగడా, ఎక్కడికి వెళ్ళిపోయావురా? తప్పు చేశాను నాన్న. నేను చాలా తప్పు చేశాను. నువ్వు ఇంత పని చేస్తావని నేను అనుకోలేదు నాన్న. ఈ అమ్మని క్షమించరా. హలో, టూటో ఎస్ఐ గారిని మాట్లాడేది? యా చెప్పండి. సార్, నేను రాజారావు మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. అదే మా అబ్బాయి రఘురామ్ మిస్సింగ్ కేసు గురించి మాట్లాడుతున్నాను. అదే సార్. చెప్పండి సార్, 1.5 year అవుతుంది మీకు కంప్లైంట్ ఇచ్చి. కేసులో ఇంతవరకు ఇంప్రూవ్మెంట్ లేదు సార్. సార్, ఇలాంటి మిస్సింగ్ కేసులు మా డిపార్ట్మెంట్లో వందల్లో ఉన్నాయి. ఐడెంటిఫై అయినవన్నీ సాల్వ్ చేస్తూ ఉన్నాం. మీరు కంప్లైంట్ ఇవ్వగానే మీ రఘు ఆఫీస్కి వెళ్ళాం. లాంగ్ లీవ్ పెట్టి వాడు ఎక్కడికో వెళ్ళాడని చెప్పారు. మీ కోడలు ఇంటికి వెళ్ళి ఎంక్వైరీ చేశాం. వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళారో కూడా తెలియదని నైబర్స్ చెప్పారు. అన్ఐడెంటిఫైడ్ బాడీస్ని కూడా చెక్ చేస్తున్నాం. ఒకవేళ ఆత్మహత్య ఏమన్నా చేసుకున్నాడేమో అని. బ్రతుకుంటే మీ మనిషిని మీకు అప్పచెప్తాం, కానీ చనిపోతే చేయగలిగింది ఏమీ లేదు. మా ట్రయల్స్ మేము చేస్తూ ఉన్నాం. తొందరపడితే పనులు జరగవు రాజారావు గారు. ఏదైనా ఇంప్రూవ్మెంట్ ఉంటే ఇన్ఫర్మేషన్ మీకు వెంటనే మేము తెలియచేస్తాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఇదంతా నా మూలంగానే జరిగిందండి. పిల్ల పాప లేకపోతే బంగారం లాంటి వాడి కాపురాన్ని నాశనం చేశారు. వాడిని దూరం చేసుకున్నారండి. దూరం చేసుకున్నారు. అమ్మా, నేనే కాకుండా లేదు కదా. లేదమ్మా, నేను నిజంగానే వచ్చాను. ఎక్కడికడి పోయాను? నేను చూడకుండా నేను బతకల్లా చెప్పగలనా? అమ్మా, నేను బతకల్లా. సారీ అమ్మా, సారీ. నాన్న, ఎక్కడికి వెళ్ళావు? చెప్తాను నాన్న, చెప్తాను. మావయ్య, మావయ్య, రండి మావయ్య.
ముందుగా మీరు అందరూ నన్ను క్షమించారు. ఇదంతా నా మూలంగానే జరిగింది. దీనికి కర్త కర్మ క్రియ అన్నీ నేనే. ఆ రోజు ఇంటి నుంచి బయటకు వెళ్ళిన తర్వాత రఘురాంకు ఫోన్ చేసి బయటకు రమ్మని పిలిచాను. నా ప్రాణ స్నేహితుడు ఒక మంచి డాక్టర్. రఘురాం మనస్తత్వాన్ని, చేసే ఉద్యోగాన్ని, ఆహార అలవాట్లను మొత్తం ఆయనకు చెప్పాను. అలాగే అవనిజి గురించి కూడా చెప్పాను. మీ ఇంటి వాతావరణం, మా ఇంటి వాతావరణం తన ట్రీట్మెంట్కి అడ్డంకని తన ఇంట్లోనే ఉంచుకొని కౌన్సిలింగ్ చేసి ట్రీట్మెంట్ ఇచ్చాడు. మేము ఇల్లు ఖాళీ చేయడానికి కారణం మీ అబ్బాయి సంవత్సరంన్నరగా మీకు కనపడకపోవడానికి కారణం కూడా అదే. అక్కడే ఉన్నారే, లోపలికి రా. అయ్యాం డాక్టర్ అనురాధ్. అమ్మా, మిమ్మల్ని బాధ పెట్టినందుకు నన్ను క్షమించండి. కానీ బాధల్లోంచి పుట్టుకొచ్చే ఆనందం అనిర్వచనీయం. మాటల్లో చెప్పలేం. బాధ పెడుతున్నాం అనే ఫీల్ వస్తే ఏ సర్జన్ ఆపరేషన్ చేయలేడు, ఏ డాక్టర్ వైద్యం చేయలేడు. మీ కొడుకు కూడా రిపోర్ట్ చూసిన తర్వాత వీళ్ళని కొన్ని ప్రశ్నలు అడిగి తెలుసుకున్నాను. వీళ్ళ జీవనశైలి, ఆహార అలవాట్లు, వీళ్ళ శారీరక శక్తి, మానసిక పరిస్థితిని అర్థం చేసుకున్నాను. రఘురాంకు తండ్రి అయ్యే అవకాశం, శారీరక సామర్థ్యం ఇతరులో ఉన్నాయని తెలుసుకున్నాను. మరి ఇన్నాళ్ళు అతనికి సంతానం ఎందుకు కలగలేదు అని అనుమానపడుతున్నారు కదా. దానికి కారణం వీళ్ళు సాలెగూడులో చిక్కుకున్నాడు. ఇవాళ సైన్స్, నాగరికత, టెక్నాలజీ, ప్రపంచీకరణ, ఆధునికత సరవేగంతో దూసుకుపోతున్నాయి. అభివృద్ధి పేరుతో ప్రపంచాన్ని సాలెగూడులో ఆక్రమిస్తున్నాయి. దాంట్లో చిక్కుకుని యువతీ యువకులు బయటకు రాలేక అల్లలాడిపోతున్నారు. మనం వదలకుండా వాడే సెల్ ఫోన్లు, కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, ఫోటోగ్రఫీ, ప్లాస్టిక్, ఫుడ్ ప్యాకింగ్, నాన్ స్టిక్ కుక్వేర్స్, రసాయనాలు, ఎరువులు కలిగిన చిల్డ్ కూల్ డ్రింక్స్, ఇంకా మనం వాడే చాలా పదార్థాలు పిఎఫ్ఎఫాలేట్స్, బైస్ఫెనాల్ వంటి విషరసాయనాలు ఉన్నాయని, అవి ఆడ మగానే తేడా లేకుండా మానవ పునరుత్పత్తి సామర్థ్యాన్ని తగ్గిస్తాయని, 2045 సంవత్సరం వచ్చేసరికి మానవ పునరుత్పత్తి పూర్తిగా నశించిపోయినా పోవచ్చునని శాస్త్రజ్ఞులు హెచ్చరిస్తున్నారు. ఆ హెచ్చరికను విస్మరిస్తే మానవ జాతి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఆ సాలెగూడు నుండి బయటకు రమ్మని చేతులు జోడించి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం. అవును, మన జీవన విధానమే మనల్ని కాపాడుతుంది. అంకుల్ చెప్పిన వాటన్నిటినీ మాకు దూరంగా ఉంచారు. ఇవ్వాల్సిన కౌన్సిలింగ్ ఇచ్చారు, వాడాల్సిన మందులు వాడారు. నన్ను అవనిజని కన్న బిడ్డల్లా తన ఇంట్లో ఉంచుకుని మాకు ట్రీట్మెంట్ చేశారు. ఈరోజు నేను అవనిజ ఒక మగబిడ్డవాడికి తల్లిదండ్రులు కావడానికి సహాయం చేశాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు చెప్తున్నంత నిజమేనా? అవును నాన్న. అవని, అవని, వాళ్ళ దిష్టి, అందరి దిష్టి పోవాలి.
చేసుకున్నా నేను ఎప్పుడెప్పుడు వచ్చి మీ ఆశీస్సులు పొందాలని ఆతృతగా వచ్చాను. నన్ను ఆశీర్వదించండి. లేమ్మా, నీ నాగమన్నది చంటి బిడ్డతో మొదటిసారి గడపలోకి వచ్చినావు కదా, ఎవరికిస్తే తగలకూడదు. అంతేగాని నీ మీద కోపంతో కాదమ్మా. ఒరే నాన్నా, ఎవరు చూడండి, ఒరే, ఇక్కడ మీ తాత. అరే, ఇదిగో రేపు వీడి బారసాలు కూడా నా చేతుల మీద జరగాలి. వీడికి పేరు కూడా నేనే సెలెక్ట్ చేశాను. ఏమిటో అది? అనురాగ్. అయ్యయ్యయ్యో, ఏడవుతురా, ఏడవుతున్నట్రా? కళ్ళు నీలాలు కారు లాలి పరమానంద రామ ప్రదర్శన సాలెగూడు. ఇది ప్రత్యేక ప్రదర్శన. ఈ నాటికి మూలకథ శ్రీ రామకృష్ణారావు, నాటకీకరణ శ్రీ స్నిగ్ధ, దర్శకత్వం శ్రీ గోపరాజు. రేపు ఖచ్చితంగా 5 గంటలకే మొదటి ప్రదర్శన ప్రారంభమవుతుంది. 5 గంటలకే మొదటి నాటిక రేపు సాయంత్రం.